నామములో మీ చేరొచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా దైవదాసులు జాన్ ధనరాజు గారికి, అలాగే తన సతీమణి గారికి, ఈ పరిచర్యలో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన ప్రేమవందనాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. నిన్న మధ్యాహ్నం వేళ దేవుని దాసులు జానన్ గారు ఫోన్ చేస్తే నేను ఇంతకుముందు అయ్యగారితో మాట్లాడాను. అన్న మా మందిరం ఆగిపోయింది, ప్రార్థన చేయండి అంటే, నేను మందిరం కొరకేమన్నా ప్రవచనం చెప్తున్నారేమో అని ఆశపడ్డాను. వాక్య పరిచర్య చేయాలి తమ్ముడా రేపు ఉదయకాల సమయంలో అన్నారు. ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, దైవజనులకు చేరువచ్చిన సహోదర సహోదరులకు మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం ఆదివారం ప్రభుని స్తుతించి మహింపరిచే దినం కనుక ఆరాధనకు సంబంధించి క్లుప్తమైనటువంటి సందేశం చెప్పినంత సమయాన్ని నేను ఉపయోగించుకుంటానో లేదో తెలియదు, కానీ సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మాకు 8 గంటలకే పరిచర్య ఉంటుంది. అంచేత క్లుప్తమైనటువంటి సందేశం మనం ఆలకిద్దాం. ప్రస్తుతం క్రిస్మస్ సీజన్ ముగించుకొని కొత్త సంవత్సరానికి మనం ఎదురు చూస్తా ఉన్నాం. దాదాపుగా ఈ 4 రోజులు ఎలాగో ప్రభుని స్తుతించాలో, ఎలాగో ప్రభుని ఆరాధించాలో ఆ సందర్భమైనటువంటి సంగతులను దేవుడు తన దాసుల ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చారు. అందరూ శ్రద్ధగా ఆలకించాం. అయినా మరొకసారి ఈ ఉదయకాల సమయంలో అవే లేఖన భాగాల్లో నుండి నేను ఆరాధనకు సంబంధించిన విషయాన్ని జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ధ్యానానికి సహాయకరంగా లూకా సువార్త 2వ అధ్యాయం 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి వాక్యమైన బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథం చాలా శ్రేష్టమైనటువంటి సంగతులను మానవాళికి తెలియజేస్తా ఉంది. పాత క్రొత్త నిబంధన గ్రంథాలు మనకు నేర్పుతున్నటువంటి అమూల్యమైన సత్యం ఏంటి అని అంటే, దేవునిని ఘనపరచటం లేక దేవునిని ఆరాధించటం అనేటువంటి విషయం బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. పాపులైన మానవాళికి దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప భాగ్యం, వరం ఏదైనా ఉందంటే అది దేవునిని స్తుతించటమే. దేవుడు ఆ కార్యాన్ని మన పక్షంగా జరిగించడానికి ఆయన క్రయధనిగా తన ప్రాణాన్ని చెల్లించవలసి వచ్చింది. మనం దేవునిని స్తుతించే ఆ అనుభవంలోనికి రావడం కొరకై దేవుడు మానవ ఆకారంతో మానవ శరీరం ధరించుకొని తను తానే రిక్తంగా చేసుకొని ఆయన భూలోకములకు వచ్చినట్లుగా గతించిన నెలదినాలు మనం ఆలకించాం. బైబిల్ ఆ సత్యాన్ని మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. దేవునిని స్తుతించటం అనేటువంటిది చిన్న విషయం కాదు. దేవునిని ఆరాధించటం అనేటువంటిది అది సాధారణమైనటువంటి విషయం కాదు. అది దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప భాగ్యం అని నేను భావిస్తా ఉన్నాను. కారణం, దేవుని గురించిన సంగతులను బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడుగా దేవునికి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. ఆయన రోషం కలిగినటువంటి దేవుడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మహిమ ప్రభావం కలిగినటువంటి వాడు అని దేవునికి వాక్యమైన బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉంది. అలాంటి గొప్ప దేవుణ్ణి మానవుడు ఆరాధించటం అనేటువంటిది
అది చిన్న విషయం కాదండి. వాస్తవానికి మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటుండగా పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవదూతలు దేవునిని స్తుతించేటువంటి వారుగా ఉన్నారు. దేవదూతలు దేవునిని ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండగా కెరాబులు సెరూపులు ప్రభుని స్తుతించేటువంటి వారుగా ఉన్నట్లు లేఖనాలు తెలియచేస్తున్నాయి. ఆ కెరాపులు సెరూపులకు దేవుడు 6 రెక్కలు ఇవ్వడం, వారు రెండితో వారి యొక్క దేహాన్ని ముఖాన్ని కప్పుకోవటం, రెండితో వాటి కాళ్ళను వారు మరుగుపరుచుకోవటం, మిగతా 2 రెక్కలతో వారు ప్రభు సన్నిధిలో ఎగురుతూ ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో ప్రభుని స్తుతిస్తుంటుండగా, ప్రభువును ఆరాధిస్తుంటుండగా దేవుని యొక్క మందిరం దేవుని యొక్క మహిమ చేత నింపబడుతున్నట్లుగా మందిరపు ఆ గడప పునాదులు అవి కదులుతూ ఉన్నట్లు దేవుని యొక్క వాక్యం మనకు తేటగా తెలియచేస్తా ఉంది. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. కెరాపులు సెరూపులు పరిశుద్ధ దూతలు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే వారు ఎవ్వరికి కూడా ఆయన సన్నిధిలో నిలబడే అర్హతను వారు కలిగినటువంటి వారుగా లేరు. వారు ఎగురుతూ ఉన్నారు. రెండవది, వారు తమ్మును తాము మరుగుపరుచుకుంటూ ఉన్నారు. మూడవదిగా, వారు దేవునిని హెచ్చించేటువంటి వారుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యెషయా గ్రంథంలోనే 57వ అధ్యాయంలో ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడును మహాగణుడును మహోన్నతుడును మహోన్నతమైనటువంటి స్థలాలలో నివసించేటువంటి వాడును. అలాంటి ఆయన పాద సన్నిధికి మనం వెళ్ళి స్తుతించటం అనేటువంటిది మానవునికి అది అసాధ్యమైనటువంటి విషయం. అపోస్తలుడైన పౌలు కూడా యవనస్తుడైన తిమోతితో జ్ఞాపకం చేస్తూ, ఎవరు వసింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగినటువంటి వాడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ప్రభావ మహత్యం ఎలాంటిదో బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటుండగా, మరి మానవుడు ఎలాగూ దేవుని ఆరాధించగలుగుతాడు, మానవుడు ఎలాగూ దేవుని సన్నిధికి చేరగలుగుతాడు? అందుకని ఏమో అంటాడు, స్త్రీకి పుట్టినటువంటి నరుడు దేవుని స్తుతించగలుగుతాడా, పవిత్రుడు కాగలుగుతాడా అని ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. అంచేత ఆ పరిశుద్ధుడే మానవుడిగా పుట్టితే ఎంత మేలు అన్నటువంటి విషయం కూడా ఆయన తన సంభాషణలో మాట్లాడుతున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తా ఉన్నాం. గమనించండి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను మీకంటే పెద్ద బోధకుడినే కాదు, నా స్వరం కూడా అంత స్పష్టంగా రావడం లేదు. ఏదేమైనా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటుండీ ప్రభువారి యొక్క పరిశుద్ధత, ప్రభువారి యొక్క మహోన్నత్వం, ప్రభువారి యొక్క ఔన్నత్యం, ప్రభువారి యొక్క ప్రభావం బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు తెలియచేయబడుతూ ఉన్నప్పుడు మనుషుడు ఎలాగూ దేవుని స్తుతించగలుగుతాడు? మనుషునికి ఏమైనా అర్హత ఉన్నదా అని మనం ఆలోచన చేస్తే పాత క్రొత్త నిబంధన గ్రంథాలు మానవుని యొక్క ఉనికిని గురించి మాట్లాడుతూ వారు చెడిపోయిన వారు అన్నటువంటి మాట ఆదికాండం 6వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మానవుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వాడు అనేటువంటి విషయం వాక్యం జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. మానవుడు చనిపోయిన స్థితిలో ఉన్నాడు, అది పాపముల చేత అపరాధముల చేత. దేవుడు పరిశుద్ధుడిగా మహోన్నతమైనటువంటి స్థలాలలో నివసిస్తూ దేవదూతల చేత కొనియాడబడుతున్నటువంటి ఆయనను మానవుడు ఎలాగూ చేరుకోగలుగుతాడు అంటే అది అసాధ్యమైనటువంటి విషయమని మనందరికీ తెలుసు. అందుచేత ఆ గొప్ప దేవుడు యేసుక్రీస్తు నామములో కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకంలో 2024 సంవత్సరాలకు పూర్వం ఆయన
ఆ జన్మించినట్లుగా లేక వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి జనన మరణాలు లేవు. ఇది మనం ఎరుగుతున్నటువంటి విషయం. అయితే ఆ గొప్ప దేవుడు మన పట్ల ఉన్న తన అపారమైనటువంటి ప్రేమను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుచేత యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచ్చిన భాగంలో దేవుడు మనల్ని ప్రేమించాడు అన్నటువంటి మాట మనం గమనిస్తా ఉన్నాం. ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే తన కుమారుని మన కొరకు బలిగా చేసేంతగా ఆ ప్రభు మనల్ని పాలలో ఉన్న వెన్న శాతం మనం కనుక్కోవటం చాలా కష్టం. దాన్ని కొలవటానికి ఒక మీటర్ ఉంటుంది, మెక్టోమీటర్ అనుకుంటాను. దాన్ని తీసుకొని పాలలో ఇంత శాతం ఉన్నది అని కొలవగలుగుతున్నారు. కానీ దేవుని యొక్క ప్రేమను కొలవడానికి, దేవుని యొక్క ప్రేమను ఇంత అని మనం తెలుసుకోవడానికి ఏ గణిత శాస్త్రం కూడా సరిపోయినటువంటిది కాదు. ఎఫెసీ పత్రికలో బహుశా 3వ అధ్యాయంలో అనుకుంటాను అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు, ప్రేమ యొక్క ఎత్తు, ప్రేమ యొక్క వెడల్పు ఎంతో మీరు తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు. అదే సమయంలో ఆయన ప్రేమించేవాడు గనుక ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి రక్షించి తనను ఆరాధించే ఆ గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన విత్తమై తన ప్రాణాన్ని కల్వరి శిలువలో ఆయన బలియాగం చేశాడు. కల్వరిలో ఆయన తన్ను తాను అప్పగించుకున్నటువంటి వానిగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. తన సొగస్సును ఆయన పోగొట్టుకున్నాడు. తన స్వరూపాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. నీళ్ల వలె ఆయన పారవేయబడ్డాడని కీర్తన భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ఎముకలు స్థానం తప్పిపోయాయి. ఆయన మైనంలాగా కరిగిపోయాడు అని వాక్యంలో స్పష్టంగా మనకు కనబడతా ఉంది. మహిమా ప్రభావంతో ఉన్నటువంటి ఆ ప్రభు దేవదూతల చేత నిత్యము ఆరాధింపబడుతుంటున్న ఆ ప్రభు ఎవరు వసింపరని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి వాడుగా ఉంటున్న ఆ ప్రభు మానవుణ్ణి తన సన్నిధికి తీసుకుని వెళ్ళి మనకు ఆయనను ఆరాధించే ఆ అవకాశం, ఆ యొక్క యోగ్యతను అనుగ్రహించిన నిమిత్తమై ఆయన సమస్తాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. అందుచేత ఆయన అంటాడు, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అని కారిలో ప్రభు వారు వేసిన కేక దేవునికి వాక్యంలో మనకు వినబడతా ఉంది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యం ఇది ఉచితమే గాని క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టాడు. క్రయధనంగా తన రక్తాన్ని చిందించాడు. క్రయధనంగా తను తానుగా మన కొరకు అప్పగించుకున్నాడు. అలాంటి ప్రభు సన్నిధిలో అలాంటి ప్రభువును మనం ఎలాగూ స్తుతిస్తూ ఉన్నాం, ఎలాగూ ప్రభుని ఘనపరుస్తున్నాం, ఎలాగూ ప్రభుని ఆరాధించడానికి మనల్ని మనం సిద్ధపాటు చేసుకుంటున్నాం అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగాలలో మనం గమనిస్తున్నప్పుడు ఇందాక నేను జ్ఞాపకం చేసినట్లుగా పాత నిబంధన గ్రంథంలో దేవదూతలు ఆయనను ఆరాధించారు అని మనం చదువుకున్నాం. అదే భాగం ఇక్కడ కూడా మనకు కనబడతా ఉంది. దేవుడు రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడని ఎప్పుడైతే దూత ప్రకటన చేశాడో వెంటనే దూతతో పాటు పరలోక సైన్య సమూహం వారు దేవునికి స్తోత్రాలు చేయుచున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి తెలియచేయబడినప్పుడు, రక్షకుడుగా తన లోకంలో జన్మించినప్పుడు ఆ రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును పాత నిబంధన గ్రంథంలో కానివ్వండి, క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటిగా మనం గమనిస్తుంటుండగా ఆయన దూతల చేత ఆరాధింపబడేటువంటి దేవుడిగా మనకు కనబడతా ఉన్నాడు. ఆయన పరిశుద్ధ దూతల చేత ప్రభువారు స్తుతింపబడతా ఉన్నాడు. పరిశుద్ధ దూతల చేత, కెరాబుల సెరుపుల చేత ప్రభువు మహిమపరచబడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. కనుక ఈ ఉదయ కాలంలో మనం
దేవుని యొక్క వాక్యాన్ని మన ప్రభువును స్తుతించే భాగ్యం తన మరణము ద్వారా ప్రభు మనకు అనుగ్రహించి ఉంటుండగా మనం ఎలాగూ దేవుని స్తుతించాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దూతల చేత ఆరాధింపబడుతున్న ఆ ప్రియ ప్రభు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టి తన సన్నిధికి తీసుకుని వచ్చి ఆయనను మహింపరిచే కృప మనకు అనుగ్రహించినప్పుడు మనం ఎంతగా ఆయనను స్తుతించాలో మనం ఆలోచన చేయాలి. నిర్గమకాండం 15వ అధ్యాయంలో భక్తుడైన మోషే మాట్లాడుతూ ఆయన అంటాడు, నీ వంటి వాడు వేలుపులలో నీ వంటి వాడు ఎవడు ప్రభువా అని అంటూ ఉన్నాడు. నీవు మహనీయుడువు అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మూడవదిగా మనం అదే వచ్చిన భాగంలో చూస్తే నీవు పూజ్యుడువు అనే మాట దేవునికి వాక్యంలో మనకు కనబడతా ఉంది. అవునండి, మన ప్రభువు ఆయన పూజ్యుడు, ఆరాధింపబడటానికి ఆయన అర్హుడు, ఆరాధనకు సరిపోయినటువంటి వాడు ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరిక ప్రత్యేకంగా ఉన్న ఆ ప్రధాన యాజకుడైన మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మనకు సరిపోయినటువంటి యాజకునిగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తా ఉన్నాం. మన యొక్క స్థితి దయనీయమైనటువంటిది. ఇందాక సహోదరులు దేవుని యొక్క వాక్యంలో 11వ అధ్యాయం యోహాను సువార్తను వారు చదివారు. అదే 12వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే లాజరు ఆయనతో పాటు కూర్చున్నటువంటి వారిలో ఒకటిగా కనబడతా ఉన్నాడు. 11వ అధ్యాయంలో లాజరు చనిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. 12వ అధ్యాయంలో ప్రభుతో కూర్చున్న వాడిగా లాజర్ను మనం గమనిస్తా ఉన్నాం. ఎవరు ప్రభుని స్తుతించేటువంటి వారు అంటే, ఎవరు ప్రభుని ఆరాధించే అర్హత కలిగిన వారు అని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే మరణములో నుండి జీవములోనికి దాటి వస్తారో, ఎవరైతే చనిపోయినటువంటి స్థితిలో నుండి బ్రతికింపబడినటువంటి అనుభవంలోనికి వస్తారో వారు మాత్రమే ప్రభుతో పాటు కూర్చుండి ఆయనను ఆరాధించేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని కలిగినటువంటి వారు అన్నటువంటి సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మాత్రమే కాదు, మనం ఈ నెల దినాలలో లేక ఈ డిసెంబర్ క్రిస్మస్ సీజన్ లో మనం జ్ఞాపకం చేసుకున్న మరొక సత్యం మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ భాగం మనం చూస్తే, ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను పూజించున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు నేర్పుతా ఉంది. దేవదూతల చేత ఆరాధింపబడేటువంటి వాడు మన ప్రభు. మాత్రమే కాదు, జ్ఞానుల చేత ఆయన ఆరాధింపబడుతున్నట్లుగా లేక పూజింపబడుతున్నట్లుగా మన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. వారు ఎలాగూ పూజించారు అని చూస్తే, వారు బంగారం, బోళం, సాంబ్రాణి తీసుకుని వచ్చి పరుండబెట్టబడిన శిశువు దగ్గర సాగిలపడి ఆయనను పూజించిరి అన్నటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆరాధన చేయటానికి మనం ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు మన ఇష్టం కూర్చోవడానికి మనకు అవకాశం లేదు. దేవదూతల యొక్క ఆరాధన, దేవదూతలు దేవుని సన్నిధిలో ఉన్న క్రమాన్ని ఆలోచన చేస్తే కనీసం వారికి నుంచోటానికి కూడా అవకాశం లేదు. దేవుని యొక్క అమూల్యమైన అపారమైనటువంటి ప్రేమ చేత ఆయన ఎదుట సాగిలపడే గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ జ్ఞానులుగా పిలువబడినటువంటి వారు ఆయన ఎదుట సాగిలపడుతూ ఉన్నారు. వారు పెట్టెలు విప్పి ప్రభుని ఘనపరుస్తున్నారు. బంగారం, బోళం, సాంబ్రాణి అవి ఆయనకు కానుకలుగా సమర్పించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నేను వాటిని గురించి చెప్పడానికి మనకు సమయం లేదు, ప్లస్ కనుక నేను పైపైన దాటిపోతా ఉన్నాను. బంగారం ఆయన దైవత్వాన్ని, ఆయన ప్రభావ మహాత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. ఈ రోజున మనం కూడా చర్చిస్కి వెళుతా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ దినం ప్రభుని స్తుతించే దినమని మనం అందరం భావించండి కాదు, ఇది వాస్తవమైనటువంటి సత్యం. మనల్ని మనం సిద్ధపాటు చేసుకొని ప్రభు సన్నిధికి వెళుతా ఉన్నాం. ఏం తీసుకొని వెళ్ళటానికి నువ్వు సిద్ధపడి ఉన్నావు? ఏం తీసుకొని వెళ్ళటానికి నన్ను నేను సిద్ధపాటు చేసుకుంటూ ఉన్నాను అన్నది మనం ఆలోచించాలి. నేను ఒక మీటింగ్ అని నంద్యాల పట్టణానికి వెళ్ళాం. అక్కడ నాతో పాటు కొంతమంది సేవకులు ఉన్నారు. ఉదయకాల సమయంలో టిఫిన్ చేసిన తర్వాత నా పక్కన పెద్ద ఆయన ఒక 100 రూపాయలు మర్చి చిల్లరే బ్రదర్ అన్నాడు. ఆయన
ఎందుకీ నా ఆదివారం చిల్లర అడుగుతా ఉన్నాడు టిఫిన్ చేసే దగ్గరని అనుకుంటూ ఈయన ఏం చేస్తాడో చూద్దామని ఆయన ప్రక్కనే కూర్చున్నాను. ఆయన ఒక సేవకుడు, దేవుని సేవలో వాడవలసినటువంటి ఆయన. ఆ దినాన ఆయన దేవునికి ఇచ్చిన కానుక రూ. 10. సేవకుడు రూ. 10 కానుక ప్రభుకి వేయటం. నా వరకు నేనైతే అప్పుడు నేను చదువుకున్న దినాల్లో ఉంటా ఉన్నాను. క్రొత్తగా సేవకి వచ్చినటువంటి దినాలు. చాలా బాధేసింది. అంటే మనం దేవునిని ఏ విధంగా మహిమపరుస్తా ఉన్నాం, ఏ విధంగా ఘనపరుస్తూ ఉన్నాం అన్నది మనం ఆలోచన చేస్తే నిజంగా మనం దేవునికి ఏమీ చేయటం లేదు. కానీ దేవుడైతే తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన ప్రభుని స్తుతించడానికి ఆయన సన్నిధికి వెళుతున్నప్పుడు రూ. 10 కానుక మరి మీరేమని అనుకోండి చెప్పాలని నాకు ఎందుకో ప్రేరేపణ. రూ. 10 కానుక వేయకండి. ఈ రోజున ఒక టీ ఖరీదు రూ. 10. మా చిలకలూరిపేటలో అంటే మీ కూడా రేట్లు ఎక్కువ పెరుగుతాయి. కొంచెం స్పెషల్ అనుకుంటే రూ. 15, రూ. 20 తీసుకుంటా ఉన్నారు టీ. ఆఫ్టర్ టీకి మనం రూ. 20, రూ. 15, రూ. 10 ఖర్చు పెడుతూ ఉంటే ప్రాణం పెట్టిన ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఏరి జాగ్రత్తగా రూ. 10, రూ. 20 కానుక ప్రభుకి వేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అని నేను భావిస్తూ ఉన్నాను. ఆయన కూడా మనలాగా ఆలోచన చేస్తే ఆయన ప్రాణం పెట్టేటువంటి వాడు కాదు. మన దుస్థితి నిత్య నరకాగ్నికి పోవలసినటువంటి పరిస్థితి. దానిలో నుంచి తప్పించిన ప్రభుని ఆరాధించడానికి చేరి వస్తున్నటువంటి మనం, దేవదూతలు ప్రభుని స్తుతించారు. జ్ఞానులకు రక్షణ భాగ్యం వారు ఇక్కడ లేఖన భాగాలను బట్టి ఆలోచన చేస్తే ఆయన నక్షత్రాన్ని బట్టి ఆయన దేవుడని వారు గ్రహించి అదే వారు అప్పగించారు. కానీ మన విషయంలోనికి వచ్చేటప్పటికి ఆయన దేవుడు అని తాను తన కార్యాల ద్వారా, తన మాటల ద్వారా, తను చేసిన యాగము ద్వారా ఆయన బయలుపరుచుకున్నప్పుడు ఆ రక్తం చేత మనల్ని కడుక్కొని విమోచించి తన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఎఫెసీ పత్రికలో చూస్తాం. అలాగే కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఇవే సంగతులు పునరావృతించబడతా ఉన్నాయి. మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా తీర్చుకొని తన ఎదుట నిలబెట్టుకున్న నిమిత్తమై మాంసయుక్తమైన దేహములో ఆయన మరణాన్ని అనుభవించాడని దేవుని వాక్యంలో మనం చూస్తుంటుండగా, మరణించిన ప్రభు ఆయన మరణించినట్లుగా ఉండలేదు, కానీ నీ కొరకు నా కొరకు ఆయన జీవంతో లేచాడు. ఆయన సజీవుడు అనే దేవదూతలు జ్ఞాపకం చేశారు. ఆయన రక్షకుడు అనే దేవదూతలు జ్ఞాపకం చేశారు. ఆ రక్షకుడైన ప్రభువును, సజీవుడైనటువంటి ప్రభువును ఆరాధించడానికి మనం వెళుతుంటుండగా, సిద్ధపడుతుంటుండగా, సహోదరి సహోదరులరా, మన ఆరాధనలో కేవలం పాటలు మాత్రమే కాదు, కేవలం స్తుతులు మాత్రమే కాదు, ఆయనకు సమర్పించేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీరందరూ దేవునికి బాగానే ఇస్తారని నా యొక్క భావన. అయినా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మీకు మాత్రమే చెప్పాలని కాదు, కానీ ఈ సత్యాలు, ఈ విషయాలు నేను కూడా అన్వయించుకుంటూ ఉన్నాను. ఏ విధంగా ప్రభు సన్నిధికి చేరి వెళ్ళగలుగుతా ఉన్నాం. అయితే సమయం అయిపోవస్తా ఉంది. 5:58 అయింది. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తుంటుండగా దేవదూతల చేత ఆరాధింపబడిన ప్రభు, జ్ఞానుల చేత ఆరాధింపబడినటువంటి ప్రభు మనకు కనబడతా ఉన్నాడు. అదే లూకా సువార్త 2వ అధ్యాయం 20వ భాగంలో మనం చూస్తే గొర్రెల కాపర్లు కూడా ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. గొర్రెల కాపర్లు కూడా ఆయనను మహిమపరుస్తూ ఉన్నారు. ఆ సంగతులను వారు చూచి, వారు కన్న వాటిని, విన్న వాటిని గురించి వారు దేవునికి స్తోత్రం చేయుచుండి అన్నటువంటి మాట దేవునికి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. వారు దేవుని ఘనపరిచేటువంటి వారుగా ఉన్నట్లు లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. గొర్రెలు కాండి వారు దేనికి పరికరాలని చెప్పుకోవాలి. పొలాలలో ఉండేటువంటి వారు, మందను కాసుకునేటువంటి వారికి ఆ విషయాలు గోచరమైనప్పుడు, ఆ విషయాలు వారికి అర్థమైనప్పుడు, మా కొరకు రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు అన్నటువంటి సత్యం వారు గ్రహించినప్పుడు వారు దేవుని స్తుతించుచూ ఉన్నట్లు, వారు దేవుని మహిమపరచుచూ ఉన్నట్లుగా
దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అదే లూకాసు వార్తలో 2వ అధ్యాయంలోనే మనం గమనిస్తాం. ఆల్రెడీ మనం విన్నాం ఆ సంగతులు. సిమియోను కూడా దేవునిని స్తుతిస్తున్నాడు. ఎవరు ఈయనంటే ఒక ప్రవక్త, రక్షకుడుగా దేవుడి లోకంలో జన్మించబోతున్నాడు. ఆయన వచ్చేంత వరకు నువ్వు చనిపోవని దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి ఆయన శిశువుగా గొప్ప దేవుడు మందులను తీసుకుని రాబడగా నాథా అని ఆయనను పెడుతున్నట్లుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. నాథా, నా రాజా, నా ప్రభువా అని ఆ గొప్ప వయోవృద్ధుడైన ప్రవక్త ఆ చిన్న శిశువును, ఆ పసిగందును చూసి 8 దినాల బాలుండ పట్టుకొని ఆ మాట అంటూ ఉన్నాడంటే వారికి అర్థమైంది ఆయన ఎవరో, అర్థమైంది ఆయన ఏమై ఉన్నాడో అర్థమైంది, ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయనకి అర్థమైంది. మరి 2020 సంవత్సరాల నుంచి లేక ఆయన పుట్టిన మొదలుకొని స్వార్థ ప్రకటింపబడుతూ, లేక మనం నమ్మింది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. ఏ విధంగా సంబోధిస్తా ఉన్నాం, ఆయన ఏ విధంగా ఉచ్చరిస్తా ఉన్నాం. యేసుక్రీస్తు అని చాలా మంది ఏకవచనంతో లేక ఏక పదాన్ని ఉపయోగిస్తా ఉన్నారు. కాదండి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే నీ తోబుట్టు కాదు, నీ స్నేహితుడు పిలవడ్డాడు వాస్తవమే, గాని ఆయనకి ఇవ్వవలసినటువంటి మర్యాద మనకుంది. దైవ సేవకులను పట్టుకొని మనం ఎందుకు అయ్యగారు అంటా ఉన్నాం? పేరు పెట్టి పిలవచ్చు కదా. ఒక మనుషుడిని పట్టుకొని అయ్యగారు అంటున్నప్పుడు నిన్ను నన్ను ప్రేమించే లోకానికి వచ్చిన ఆ గొప్ప రక్షకుడు, ఆ మహిమోన్నతుడైనటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు అని సంబోధించటంలో అంటే మనకు తెలియకలేండి, మనకు తెలియక మనం అలా మాట్లాడుతున్నాం. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, రక్షకుడైన యేసుక్రీస్తు ఆయనగా ఘనపరచవలసినటువంటి అవసరత మనకి ఎంతైనా ఉంది. ఆయనను ఆయనగా మహిమపరచవలసినటువంటి అవసరత మనకి ఎంతైనా ఉంది. ఎందుకంటే మనల్ని ప్రేమించిన వాడు ఆయన, మన కొరకు ఈ లోకానికి వచ్చిన వాడు ఆయన, మన నిమిత్తమై తను తాను తగ్గించుకున్నవాడు ఆయన, మన నిమిత్తమై తన ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంత మాత్రమే కాదు, ఆయన మరణాన్ని జయించి 3వ దినాన ఆయన తిరిగి లేచి మనకు శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఆ ప్రియ ప్రభు తన పునరుద్ధానం ద్వారా మనకు అనుగ్రహించుంటుండగా, ఈ ప్రభు యొక్క పునరుద్ధాన దినములో మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఏ విధంగా సన్నిధికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నామో ఆలోచించేద్దాం. జ్ఞానుల వలె మళ్ళా మనం సిద్ధపాటు చేసుకొని వెళ్ళవలసినటువంటి అవసరత మనకి ఏదైనా ఉన్నది. వారికి ఉన్న దానిలో వారికి ఉన్నటువంటి దానిని, ఆ శ్రేష్టమైనటువంటి కానుకలను ప్రభు కొరకు వారు ఇవ్వటానికి సంసిద్ధపడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అవునండి, మనం ఏమి ఇచ్చేది ప్రజలకు తెలియపోవచ్చునేమో గాని మనం ఏమిస్తున్నామో ఎలా ఇస్తున్నామో ప్రభు చూస్తూ ఉన్నాడని బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో దేవాలయంలో ఆయన ఉన్నప్పుడు కానుకలకు సమర్పిస్తూ ఉంటుండగా ఎవరెవరు ఏమిస్తున్నారో ఆయన చూస్తా ఉన్నాడు. అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, ఈ తల్లి తనకున్నదంతా నాకేసి, తన జీవనాధారం నాకేసింది అని ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. 2 కాసులు అన్నటువంటి మాట అక్కడ ఉచ్చరింపబడిన ప్రభువారు చెప్పినటువంటి మాట తన జీవనాధారాన్ని ప్రభు కొరకు ఇవ్వటానికి ఆ తల్లి గారు ఎన్నడూ వెనుకంజ వేయలేదండి. మొత్తం తనకున్నదంతా వేయటానికి ఆమె సంసిద్ధపడింది, ప్రభు చేత ఘనపరచబడింది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ప్రభుని మనం ఎలాగూ ఘనపరచాలో దూతల ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. కనుక ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతించడానికి మనం సిద్ధపరచుకుందాం. ఒక విచారకరమైన మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అదేంటంటే అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలకు ఆరాధన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ప్రభువారు చెప్పినటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తాడు. అదేంటంటే 23వ వచన భాగంలో నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులో పొందితిని అని అన్నాడు. వాస్తవమే. ఆ తర్వాత వచనాలు మనం ఆలోచన చేస్తే నన్ను జ్ఞాపకం చేసుకుంటకై మీరు దేనిని చేయుడి అన్నటువంటి మాట ప్రభువారు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అప్పగింపబడిన ఆ రొట్టె రసాలు
అది ఆయన శరీరం, అది ఆయన రక్తం. మన కొరకు దెబ్బలు తిన్న శరీరం, మనల్ని కడిగి పరిశుద్ధపరిచిన పవిత్రపరిచిన రక్తం, ఆయన రక్తం. అవి ఆయన మనకు అనుగ్రహిస్తూ ఆయన అంటున్నటువంటి మాట, నన్ను జ్ఞాపకం చేసుకుంటకాయి మీరు దీనిని చేయండి అని వాక్యంలో మనం గమనిస్తుంటుండగా నాకు అర్థమైనటువంటి విషయం ఏమంటే, మనం ఆయన జ్ఞాపకం చేసుకోవటం కొన్నిసార్లు మర్చిపోతా ఉన్నాం. మనం ఆయన్ను స్తుతించేటువంటి విషయంలో మనం వెనుకంజ వేస్తా ఉన్నాం. అవునండి, 136వ కీర్తనలు అనుకుంటాను, ఆయన మన దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకం చేసుకున్నాడని బైబిల్ చెప్తా ఉంది. ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మన పాపాలను జ్ఞాపకం చేసుకోనను అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆ ప్రభువే మాట్లాడుతుంటుండగా, అమ్మా అయ్యా యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామా. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, అరే ఈరోజు ఆదివారమా, అయ్యో మర్చిపోయానే అంటే ప్రభు లేడన్నట్టు. అంటే నేను కించపరచట్లేదండి, సహజంగా జరుగుతున్నామాలు అప్పుడప్పుడు మన జీవితంలో మనకు అవి తటస్థపడుతూ ఉంటాయి. గమనించ మొదటి అధ్యాయంలో మనం చూస్తే, ప్రభు దినమున ఆత్మవశుడైన భక్తుడని యోహాను కనబడుతున్నాడు. ఏ దినం? అది ప్రభు దినం, అది ప్రభుని స్తుతించే దినం, అది దేవుడు మనకు అనుగ్రహించిన ఆ ఆదివారం. ఆ దినాన భక్తుడు ఆత్మవశుడైనట్లు లేఖనాల్లో మనం గమనిస్తుంటుండగా, ఆత్మచేత నింపబడిన అనుభవం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత నింపబడి ఆరాధించే ఆ యొక్క అనుభవం నిజంగా మనం కలిగి ఉన్నామా ఆలోచించేద్దాం. ఇక్కడ ఆత్మచేత నింపబడటం అంటే నాకు మరి మీరేమనుకుంటారో నాకు తెలియదు, కానీ శృతి మించి పాట పాడటం, శృతి మించి వాయిద్యాలు వాయించటం ఆత్మచేత నింపిన అనుభవాలు కావు. మీరు జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే భక్తుడు దావీదు చేశాడు కదా, ఆయన ఆత్మచేత నింపబడి అని మీరు అనవచ్చు. మీకా గ్రంథంలో అనుకుంటాను, పాత్ర మందిర గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ దావీదు పిచ్చి పాటలు పాడాడు అన్నట్లు నాకు మాట అక్కడ వ్రాయబడింది. నాకు వచ్చినప్పుడు జ్ఞాపకం చేయలేకపోతా ఉన్నాను. మీకా గ్రంథంలో కానీ ఆ గ్రంథాల్లో ఆయన ఆ మాట జ్ఞాపకం అంటే దావీదు తప్పు పాడాడు అన్నది కాదు. అక్కడ దేవుని యొక్క ఆత్మ నడిపింపు అది ప్రత్యేకంగా ఉంటుంది. మా అక్క అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మాకు దగ్గరలో వచ్చిన గ్రామంలో ఒక సహోదరికి పరిశుద్ధాత్మ వస్తాడు అనేటువంటి మాట మేము నేను మా బావగారు మక్కని తీసుకొని వెళ్ళాం. ఎవరంటే ఇట్లా సంగతమ్మ అని చెప్పాం. సరే కూర్చోండి అని ప్రార్థన చేస్తానని ఆ సహోదరి మాతో పాటు కూర్చున్నారు. ఆమెతో పాటు మేము కూర్చున్నప్పుడు ప్రార్థన చేయండి అని అన్నారు. మొదటగా మా బావగారు చేశారు. తర్వాత నేను ప్రార్థన చేస్తుంటుండగా దేవుని యొక్క ఆత్మ ఆవేశం సహోదరి దేహంలో గమనించినప్పుడు, మీరు ఆవిడ ఆ దినాన జాకెట్ లంగా మాత్రమే, అంటే యవనస్తురాలు, చిన్న పాప, యుక్త వయసులో ఉంది. జాకెట్ తోను లంగాతోను ఆవిడ ప్రార్థనలో కూర్చున్నప్పుడు కాళ్ళు కనబడతా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆమె దేహం మీదకు ఆ ఆత్మ ఆవరింపు జరిగిందో, నిన్ను కళ్ళు తెరిచి చూస్తా ఉన్న ప్రార్థన చేస్తూ కనీసం తన అరికాలు కూడా కనబడకుండా తను వేసుకున్న లంగాతో ఆవిడ కవర్ చేసుకుంటూ ఉన్నారు. ఇదేంటబ్బా అని నాకు ఆశ్చర్యం వేసింది. మా దగ్గరలో ఇంకొక మందిరం ఉంది. నేను కేరళలో ఒకసారి ఆరాధనకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఆరాధన చేద్దామని వారు పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడుతూ వారు దేవుని సన్నిధిలో ఎగురుతుంటుండగా నేను కళ్ళు తెరిచి చూస్తా ఉన్నాను. వారు బైబిల్ తొక్కుతా ఉన్నారు, సైకిల్ చేస్తా ఉన్నారు. నాకేం అర్థం కాలేదు. ఇది ఎట్లా ఆరాధన? దేవుని యొక్క వాక్యాన్ని కాళ్ళతో త్రక్కటం, దేవుని యొక్క సన్నిధిలో ఆత్మచేత నింపబడిన అనుభవంలో ఉన్నప్పుడు మన దేహం కూడా కనబడకుండా కప్పుకుంటున్న ఈ సహోదరికి ఆత్మ మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ ఎవరో దురాత్మ ఏమిటో మనకు అర్థమవుతుంటుండగా ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు తన కార్యాన్ని మనతో జరిగిస్తా ఉన్నాడు. యోహాను సువార్త 4:24 ఆయన చెప్తున్నటువంటి మాట,
దేవునిని ఆరాధించేవారు. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. ప్రభువారే స్వయంగా ఆ మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంచేత ప్రభు దినాన ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళిన ఆయన భక్తుడు ఎవరిని చూశారంటే, ఎవరిని చూసి ఉంటాడు? అక్కడ ఎవరు లేరు కూడా. పత్మసు ద్వీపంలో ప్రవాసిగా ఉన్న ఆ దేవుని సేవకుడు ప్రభు దినం అనేది ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభుని మాత్రమే ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన తలను చూశాడు, ఆయన చేతులను చూశాడు, ఆయన పాదాలను చూశాడు, ఆయన వస్త్రాన్ని చూశాడు. ఆయన ఏమై ఉన్నాడో ఆయన గమనిస్తా ఉన్నాడు. ఆయన స్వరం ఆయన వింటూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మన ఆరాధనలో ప్రభు యొక్క ప్రత్యక్షత మనకు చాలా ప్రాముఖ్యమైనది. మన ఆరాధనలో ప్రభుని ఘనపరచడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ఆయన తను తాను తగ్గించుకొని ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి 3 దినాలను లేచి మనకు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన ఆ ప్రియ ప్రభు సన్నిధికి ఎలాగూ మళ్ళా మనం సిద్ధపాటు చేసుకుని వెళుతా ఉన్నాం, ఎలాగూ ఆరాధించడానికి మళ్ళా మనం సంసిద్ధపరుచుకుంటున్నామో ఆలోచన చేసి మళ్ళా మనం తగ్గించుకొని ప్రభుని మాత్రమే ఘనపరిచే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించిన గాక. ఈ సమయాన్ని అనుగ్రహించిన దైవ సేవకురాలకి అలాగే దైవ సేవకునికి చేరొచ్చిన మీ అందరూ కూడా మరోసారి నా హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్ 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 ఆమేన్. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధమానీయుడా, అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వాడెవడు. యెహోవాను గానము చేసేదము. మనకు రక్షకుడు ఆయన, మనల్ని విమోచించాడు ఆయన, మనలను పాపముల నుండి విడిపించాడు ఆయన, తను తాను రిక్తునిగా చేసుకొనిన అద్భుతమైన పూజ్యుడు ఆయన. దీపములో ప్రభు దినమని ఎఫెసు పట్టణములో ఉన్నప్పుడు ప్రభు దినమున బిడ్డలందరూ తమను తాము పరిశుద్ధపరుచుకొని భక్తులెల్లరూ వందలాదిగా వేలాదిగా దేవుని ఆరాధించడానికి వస్తారు. అయితే ఎఫెసు పట్టణము కాదు, పద్మసు ద్వీపము భయంకరమైన మరణకరమైన నీళ్ళు ఎలా ఉంటాయంటే, అనేక దినములుగా మరలపడి మారా నీరు ఉన్నట్టుగా, విషతుల్యమైనట్టుగా, అక్కడి గాలి సైతము ఆరోగ్యమునిచ్చినదిగా ఉండక విషవాయువులు వెదజల్లుతూ ఉంటాయి. ఒక్కొక్క దోమ 1 కేజీ బరువు ఉంటుంది. ఒక దోమ కడుపు నిండా పొట్ట నిండా రక్తము పీల్చుకుంటది. అటువంటి ద్వీపము. ఆయన భక్తుడు ప్రభు దినము ఎప్పుడు వస్తుందో ఆత్మలో గమనిస్తూ ఉన్నాడు. పరవశుడవుతాడు. దర్శనము స్పష్టంగా చూస్తున్నాడు. ఆదివారం వచ్చిందంటే ఎఫెసు పట్టణమైన ఆరాధన సంఘమున్నా, చుట్టూ ఆరాధించు భక్తులున్నా, పద్మసు ద్వీపమైన ఆదివారము ప్రభు దినము. ఆదివారం ప్రభు దినమే, మహోన్నతుని దినమే, అద్భుతమైన పూజ్యుని దినమే, మహాదేవుని దినమే. భయముతోనూ వణుకుతోనూ ఆరాధించవలసిన వారమై ఉన్నాము. చక్కని వివరణాత్మక ఎక్స్ప్లెనేషన్ విన్నాము. ఏమిచ్చి ఆయన ఘనపరుస్తున్నాము? జ్ఞానులైతే బంగారు బోలము సామ్రాన్ని తెచ్చారు.
సాగిలపడ్డారు. సాగిలపడి ఆయనను పూజించిరి తమ పెట్టెలు విప్పి. ఎవరు ఎదుట సాగిలపడుతున్నారు? పేదవర్ల వాణి కుమారుని ఎదుట. దీన కన్య మరియమ్మ వారు తండ్రిని చూడలేదండి. వారు లోకాల నేలే రక్షకుని చూశారు. హేరోదు ఇంటిలో దాచిపెట్టుకున్న పెట్టెలు విప్పుతున్నారు. దగదగ మెరుస్తున్న శుద్ధ సువర్ణము, ధూపము, సాంబ్రాణి, బోలము, అత్యంత విలువైన కానుకలు సంపూర్ణంగా సమర్పిస్తున్నారు. సాగిల పడుతున్నారు. సర్వలోక నాథుని ఎదుట సాగిలపడి నమస్కరించి, ఆయనను ఆరాధించి, ఆయనకు పూజించి, ఆయనకు మొక్కిన జ్ఞానులు. దూతలు ఆరాధన విన్నాము. చక్కగా దైవదాసులు వివరించారు. దూతలు రెండేసి రెక్కలతో ఎగురుతూ, రెండేసి రెక్కలతో తమ పాదములు కప్పుకుంటున్నారు. దూతలు ఎక్కడైనా పాప పంకిలము అంటుకుంటుందా? పాపము నిమిత్తము వారికి ఎరుకనా? పరిశుద్ధ స్థలములో నిత్యము దేవుని చూస్తూ ఉండే దూతలు ముఖములను కప్పుకుంటున్నారు. తేజో వాసుడైన పరమ తండ్రిని చూడలేకపోతున్నారు. దూతలే అంత పవిత్రముగా పరిశుద్ధముగా ఆరాధించినప్పుడు పాపులము మనము ఏ పాటి వారమండి? పాపములోనే బ్రతికిన మనం ఏ పాటి వారము? ఆ సహోదరి సరిగా చేస్తూ ఉన్నది. తన వస్త్రమును కప్పుకుంటున్నది. పాదములు కనపడతాయేమో, పరిశుద్ధ దేవుని సన్నిధిలో పాదములు కనపడతాయేమో కవర్ చేసుకుంటున్నది. ఆత్మవశురాలు, ఆత్మలోనికి ప్రవేశించిన బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హెప్సిబా గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఓకే. గురువైన మా పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన ప్రభువా, మరి యొక్క పునరుత్థాన దినంలో నీ ప్రియ బిడ్డలతో కూడా నేను కూడా చేరి ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా ప్రార్థించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, నైనా ప్రసంగిలో అన్నప్పుడు ప్రభువా నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు సరిదిద్దుకోవలసినది చేసుకోవాలనని ప్రభువా నైనా నేను చక్కపరుచుకునేడానికి మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. దశమ భాగములలో మార్పణంలో ప్రభువా నీకు ఇచ్చే విషయంలో ఎక్కడ దొంగలిరాను ప్రభువా తండ్రి, ప్రభువా నన్ను క్షమించమని వేడుకొనిచున్నాను. అవును ప్రభువా, మా వస్త్రముల ద్వారా కానీ తండ్రి నువ్వు ఇచ్చిన పరిశుద్ధ అలంకరణములలో ఏ అలంకరణలో కూడా ప్రభువా మేము తప్పిపోకుండా నైనా మీరు ఇచ్చిన తండ్రి పరిశుద్ధమైన నీతి వస్త్రముల చేత మేము కప్పబడి నీ సన్నిధిలో ప్రభా నిజమైన ఆరాధికులంగాను నిన్ను పూజించే పూజనీయుడైన మా దేవుని మేము పూజించినప్పుడు దేవా తండ్రి మేము ఆత్మతో సత్యముతో ఆరాధించే వారంగా ఉండుటకు దేవా మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా సంఘంగా కూడి ప్రభా నేను ఆరాధించే ఈ శుభదినాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ నీ ప్రియులైన మేము ప్రభా ఆరాధించే వారంగాను నిన్ను ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని మా కొరకు త్వరగా రాబోచున్న నజరుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. డేవిడ్ గారు చేస్తారా? మీరు చెప్పండి అన్న, పెద్దోళ్ళు కదా. కానీ
పెద్ద చిన్న తారతమ్యములు ఉండవు మన మధ్యలో. మీరే ఆశీర్వాదం విడుదల చేయండి డేవిడ్ గారు. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి అత్యంత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనలెల్లరికును, ఈ కార్యక్రమం నడిపించిన దైవ సేవకుల కుటుంబాలకును, సహోదర సహోదరులకును సదాకాలం తోడై ఉంటూ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మనకు అనుగ్రహిస్తూ తన నిత్య మహిమకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. 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 యాకోబే గారికి వందనాలండి, సరళ గారికి వందనాలండి, ఆచార్య గారికి వందనాలండి, వందనాలండి, చిన్న బాటిల్ వాటర్ తాగే పరిచర్య చేసిన